బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి దాదాపుగా 13th వీక్లో అలాగే శనివారం ఎపిసోడ్ వచ్చేసింది. అలాగే షూట్ కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈరోజు టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. సో ఒక వికెట్ గాన్. సో ప్రజెంట్ 13వ వారం ఎలిమినేషన్స్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇక తెలిసిపోయింది కదా మ్యాటరు. అసలు మ్యాటర్కి వచ్చేసరికి ఎలా జరిగిందంటే ఎలిమినేషన్ ఫస్ట్ రౌండ్లో దాదాపుగా నిఖిల్ అండ్ గౌతమ్, ఇక ప్రేరణ, ఇంకా అవినాష్ చాలా వరకు ఏదైనా సేవ్ అయినట్టే. సో ఫైనల్లీ టేస్టీ తేజ మాత్రమే ఎలిమినేట్ అవుతాడు. సో ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఒక సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. రేపు ఇంకో ఎలిమినేషన్ జరగబోతుందా అనేది సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్ ప్రకారం అయితే సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. సో రేపు పక్కాగా ఒక ఎలిమినేషన్ ఉండబోవచ్చు, లేకపోవచ్చు అని చెప్పవచ్చు. సో మొత్తానికి ఈ వారంలో దాదాపుగా టేస్టీ తేజ గేమ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. కానీ గేమ్లో ఎందుకు ఇప్పుడు ఓట్స్ పడలేదు అంటే హెవీ కాంపిటీషన్ వచ్చేసింది. అలాగే నిఖిల్ రంగరంగంలో ఉన్నాడు, ఇంకా గౌతమ్ ఉన్నాడు. సో హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల హై వోల్టేజ్గా అయిపోయింది ఓటింగ్ ప్రక్రియ. సో ఓటింగ్స్ ఎక్కడ చెల్లిపోకుండా ఎవరు వాళ్ళు కంటెంట్ ఇచ్చేస్తున్నారు. కానీ టేస్టీ తేజ చాలా వరకు అయితే గేమ్ చూపిస్తున్నాడు, ఎఫర్ట్స్ చూపిస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఓటింగ్ పరంగా వచ్చేసరికి టేస్టీ తేజకు ఫ్యాన్ బేస్ తక్కువ వచ్చేస్తుంది. సో ఆ విధంగా చాలామంది పెద్ద పెద్ద కంటెస్టెంట్స్తో పోటీ పడడంలో టేస్టీ తేజ ఓడిపోయాడని చెప్పాల్సింది. ఇక టేస్టీ తేజ గురించి చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ 100% ఇస్తున్నాడు. రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ ముగ్గురు మాత్రం హౌస్లో హిలారియస్ కామెడీ అని చెప్పవచ్చు. సో ఇన్ని జరుగుతున్నా కూడా టేస్టీ తేజకి ఎందుకు ఓట్స్ పడలేదు అంటే ఒకటే ఒక కారణం, అక్కడ రంగంలో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళ భారీ పోటీ ముందా ఈ చిన్న చిన్న వాళ్ళు కష్టమవుతుంది కదా. సో ఈసారి పక్కాగా అయితే టేస్టీ తేజ అసలు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అవినాష్ అవుతారనుకున్నాం. సో అలాగని చెప్పి మనం ఊగే ఉండలేము. రేపు పృథ్వీ, అలాగే అవినాష్కి, అలాగే విష్ణుప్రియకు ఈ ముగ్గురికి కూడా ఉండవచ్చు. సో పక్కాగా అయితే ఈ ముగ్గురు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగని చెప్పి కారని చెప్పలేము, అవుతారని చెప్పలేము. పక్కాగా అయితే వీళ్ళు డేంజర్లో ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే టేస్టీ తేజ అవుట్ అయిపోయినాడు. సో బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి దాదాపుగా అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంత ఫేర్గా జరగడం అనేది ఇది ఫస్ట్ టైం. సో టేస్టీ తేజ పాపం ఇస్ గాన్. సో ప్రజెంట్ ఇంకా మీరు ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్స్ వేయడం అంటే ఆల్మోస్ట్ అయిపోయిన టైం. సో ఓట్స్ వేసే అవకాశం లేదు కాబట్టి ఇంకా మీ ప్రక్రియ అనేది ఏముంది చూసుకుంటూ కూర్చోడమే. సో అలాగే మీరు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ చూస్తున్నారా, టీవీలో చూస్తారా, లేకుంటే మొబైల్లో చూస్తారా, అదే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూపించేది మీరు టీవీలో చూడడానికా లేకుంటే మొబైల్ చూడడానికా అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన అప్డేట్స్ మీకు జెన్యూన్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మంచి రీచ్ ఉంటుందండి. ఎందుకంటే లైక్ చేయాలి, లైక్ చేస్తేనే కదా మంచి రీచ్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మంచిగా ఉంటుంది. సో అదేవిధంగా మన డైలీ అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా టేస్టీ తేజ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ గోన్ కాబట్టి సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిదా కాదని.